ఇది కట్టలేము అంటే కట్టలేము అని ప్రజలకు చెప్పండి సీదా. చెప్పేసి దాన్ని ఎట్లా కడతారు, ఏడ కడతారు, మళ్ళీ ఇంకే దగ్గర కడతారా, పైసలు ఎంత వృధా అయినాయి, దానికి బాధ్యత ఎవరు వహించాలనో నిజంగా కూడా వసూలు చేయాలి కదా. ప్రజాధనం నిరుపయోగం అయితే వాళ్ళ మీద కేసులు ఏం పెడతారో పెట్టండి. కేసులు పెడతలేరు, దాంట్లో అవినీతి జరిగింది బయటికి తీస్తలేరు, దాని టెక్నికల్ రిపోర్ట్ చెప్తలేరు, ఫీజబిలిటీ ఉందా లేదో చెప్తలేరు. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇదే మాట అండి. రైట్. కైలాష్ నేత గారు, ఇప్పుడు మీరు చాలా విషయాలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటికే అందరూ ప్రశ్నలు మీ వైపే వచ్చినాయి. డెఫినెట్గా ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది మేము, బాధ్యత వహించాల్సింది మేము. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి బీఆర్ఎస్ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతుందండి. ఇవాళ దేశంలో అనేకమైనటువంటి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టలేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పోచంపాడు, ఎన్ని ప్రాజెక్టులు అండి, అలీసాగర్, గుట్ప, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం, వింటే భారతం. అన్ని ప్రాజెక్టులు కట్టి కూడా జలయజ్ఞంలో భాగంగా రోజు ఇంతకుముందు పెద్దలు లక్ష్మీనారాయణ గారు వివరించినారు. ఎక్కడైతే తుమ్మటి వ్యక్తి దగ్గర మనకు దాదాపు సుమారు 12 లక్షల నుంచి 14 లక్షల ఎకరాలకు సాగు భూమి అందుతుంది, అంటే 16 లక్షల వరకు, దాదాపు దాన్ని ఒక 31,000 కోట్లకు మనం ప్రాజెక్టు ప్రారంభించి 9,000 కోట్లు కాలువల్లో కూడా కానీ మిగతా కార్యక్రమం పూర్తి చేసినాం. కానీ మరి అపరమేధమైనటువంటి కేసీఆర్ గారు మరి ఎవరు అనుమతులు ఇచ్చిండ్రు, ఎట్లా తీసుకుండ్రు, ఏ సంస్థ అధ్యయనం చేసింది, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది, హైదరాబాద్ ఎందుకు చేశారు అనేది ఇవాళ స్పష్టంగా కూలిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా. ఈ కూలిపోతకు బాధ్యత ఎవరు ఏంది అంటే ఇవాళ గుమ్మడికాయ దొంగలు అంటే మాకు తెలియదంటే మాకు తెలియదంటే. కాబట్టి దాని మీద పినాకిని ఘోష్ గారు కమిటీ వేస్తే మరి ఇంతకుముందు పెద్దలు మాట్లాడారు, అవినీతి జరుగుతుంది, దోపిడీ జరిగింది, దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భారతీయ జనతా పార్టీ సీనని అంటున్నారు. 10 సంవత్సరాలు మీ చేతుల్లో ఉంది. ఏటీఎం, కాళేశ్వరం కుంభకోణం జరిగిందని గౌరవ నరేంద్ర మోడీ గారు చెప్పినారు, ఆ రోజు గుర్తుకు రాలేదు. మళ్ళీ ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూలిపోయిందా? 2019లోనే దాంట్లో లీకేజీలు అవుతున్నాయి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయని ఆ రోజే జరిగింది. అది ప్రభుత్వం తొక్కి పెట్టింది. ఎందుకు? కేసీఆర్ గారు తన జేబు సంస్థగా మార్చుకుని డబ్బులు సంపాదించుకొని ఎన్నికల్లో ప్రతిపక్షాల గొంతులు కోయడానికి జరిగిన ప్రయత్నం సరే జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నట్టే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం జరిగేటువంటి ప్రయత్నం ఏదైనా ఉందా అని చెప్పేసి, రెండోది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా దీనికి మరమ్మతులు ఏ రకంగా చేస్తే ఎంత లాభం వస్తుంది, లేకపోతే తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి దాన్ని ముందుకు తీసుకుపోవాలని మాత్రమే చెప్పిన తప్ప ఇది ఎంత జరిగింది ఏంది అనేది కేంద్రం దగ్గర ఉంది కదా నివేదిక. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళేమో వీళ్ళకి సహకరిస్తారు, వాళ్ళు సహకరించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటే ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఎందుకంటే ప్రజలు మరి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ఉదాహరణకు సెక్రటరియట్ గంటలో చాలా అనుమతిస్తే ఒక్క పాయింట్ చెప్పి మళ్ళీ మీరే ఏమంటున్నంటే కేంద్రము నేరుగా చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ మన స్టేట్ సిబిఐ ఎంక్వైరీకి చేయడానికి అనుమతులు లేనటువంటి ఇది మన రాష్ట్రం యాక్సెప్ట్ చేయలేదు. సిబిఐ చట్టాలు ఒకటి కదా. నేను మీకు గుర్తు చేస్తున్నా, ఒక్క నిమిషం అండి. బెంగాల్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో, అదేవిధంగా కర్ణాటకలో జరిగినటువంటి సిబిఐలు, ఈడీలు ఎవరి అనుమతి ఉందండి? చేతిలో గుర్తు ఇవ్వందో రాజ్యం వాళ్ళదండి. మీరు ఇటువంటి ప్రజల్ని ఒక్క నిమిషం సీనన్న. అందువల్ల ఇవాళ ప్రభుత్వము జరిగినటువంటి తప్పులను సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇవాళ దాన్ని ఏ రకంగా ఎంతో కొంత ఉపయోగం జరిగింది. ఎందుకంటే ఇవాళ 90,000 కోట్లు ఖర్చు పెట్టామండి, అది ఆశామాషి విషయం కాదు. ఈ ప్రభుత్వం ఇంకా దానికి 13 నుంచి 14,000 కట్టాలని లక్ష్మీనారాయణ గారు చెప్పినారు. ఎక్కడి నుంచి వస్తే ఈ డబ్బులు? దాన్నే ఉన్న ప్రయోజనంలోకి తీసుకొని దాన్ని సాగునీరుగా, తాగునీరుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఒక నెలలో ఏమన్నా జరిగినటువంటి డ్యామేజ్ని మరి పూర్తి చేసి వర్షాకాలం నాటికి దాన్ని సిద్ధం చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు అభినందించాలి తప్ప ఊరికేనే రేవంత్ రెడ్డి గారు పోలీసుని మొత్తం పెట్టుకొని మీరు ఎందుకు చేయరండి? ఒక కమిటీ వేసినాం కదా మా చిత్తశుద్ధిని మీరు అక్కడ అర్థం చేసుకోండి. జరిగిన దోపిడీ మీద సీనన్న దగ్గర ఆధారాలు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే గతంలో వారు కేసీఆర్ కు ఆత్మగా పనిచేశారు, వారు ఏమంటూ ఉన్నారు, మరి అవి తీసుకొచ్చి ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తాం కదా, ఆ దోపిడీ మీద మేము చర్యలు తీసుకుంటాం కదా, మీరు సాక్ష్యాలను రాసి పెడతారు, మమ్మల్ని చర్యలు తీసుకోవాలంటారు. ఇది కాదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని నివారించడానికి మొన్న జరిగినటువంటి ఏదైతే అకాల వర్షాలకు నష్టం జరిగితే మేము డబ్బులు ఇచ్చినమా లేదా?
జరుగుతుందా లేదా? 7,500 కోట్లు రైతు బంధు ఏదైతే కార్యక్రమం ఉన్నది దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాం కదా. రేపు బోనస్ గా 500 రూపాయలు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కదా క్యాబినెట్ లో. అన్ని కార్యక్రమాలు చేస్తామండి. ఈ ప్రభుత్వం మంచి పద్ధతిలో పోవాలని ఆలోచన చేస్తాం తప్ప కేసీఆర్ లెక్క ఒక కుటుంబానికే పాలనకు పరిమితమై దోపిడీ జరుగుతుంటే కళ్ళెట్లు పెట్టి చూసడం లేదండి. ఫ్రెండ్లీ పోలీస్ పేరుతోటి ఆ రోజు దోపిడీ జరిగింది. ధరణి పేరుతోటి రాష్ట్రంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయింది. కేసీఆర్ యొక్క పనులు దోచుకున్నారు. మీరు బాధపడద్దు. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో పాలన రేవంత్ రెడ్డి గారిని పారదర్శకత నిజాయితీతోటి ప్రజాపాలన కొనసాగిస్తాం. జరిగినటువంటి తప్పు మీద ఎవరి తప్పు ఎంత ఉంది, నష్టం ఎక్కడ జరిగింది, ప్రైవేట్లకి ఎట్లా అనుమతులు వచ్చినాయి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వకుండానే ఈయన సొంతంగా డిపిఆర్ తీసుకొచ్చేసిందా, లేకపోతే జరిగిన నష్టం మేరకు ఎవరు బయటపడుతుంది కదా. కొద్ది రోజులు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక ఇంపార్టెంట్ మాట్లాడాల్సి ఉంది దీంట్లోనే. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఇది కనుక రిపేరింగ్ చేయాలంటే ఒక 400-500 కోట్లు అని చెప్పని అంటున్నారు. మరి ఎంత అవుతుందో అది